ప్రతిదినం దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న పిల్లల నేటి వాగ్దానము మరి యోహాను సువార్త 14:18 మిమ్మను అనాథులుగా విడువను, మీ ఎద్దుకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మీరెన్నడూ చూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను. I will not leave you like orphans. I will come back to you. I will comfort you and I will guide you. I will step by step, I will be with you అన్నాడు. ప్రతి అడుగున దేవుడు నీతో ఉండి నడిపించగల శక్తిమంతుడు. ఆయన మీ యొద్దకు వస్తాను అన్నాడు. శిష్యులను దగ్గరికి పిలిచి, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అంటే దాని అర్థం ఏంటి? ఆయన మన యొద్దకు వస్తానని వాగ్దానం చేస్తున్నాడు, మనతో కూడా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను ఒంటరి వ్యక్తిగా ఒక లోన్లీనెస్లో విడిచిపెట్టేవాడు కాదు. ఖచ్చితంగా ప్రభు అయిన దేవుడు అనాథల స్థితి ఎరిగినవాడు కాబట్టి ఆ మాట అన్నాడు. అనాథగా నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ఏమీ లేనివారుగా, ఎవరి సహాయం లేనివారుగా, ఏ దిక్కు లేనివారుగా మిమ్మల్ని ఈ భూమి మీద దేవుడు విడిచిపెట్టడు. అందుకే యెహోషువ 1:9 నేను నీకు ఆజ్ఞాపించున్నాను, భయపడకము, నేను ఎద్దుకు వత్తును, నిన్ను బలపరుస్తాను, నేను నీతో కూడా ఉంటానని ప్రభు సెలవిస్తున్నాడు. తప్పక ప్రభు మీ ఎద్దుకు వస్తాడు, మిమ్మల్ని ఆదరిస్తాడు, ఓదరుస్తాడు. మీ దుఃఖమును సంతోషంగా మార్చగల శక్తిమంతుడైన దేవుడు. ఎవరు ఈ లోకంలో మీ చేయి విడిచినా, అందరూ మీ చేయి విడిచినా ఆయన మిమ్మల్ని విడవడు, ఎడబాయడు. ఒక కీర్తన పాడుకుందాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడ నీవే సయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడ నీవే సయ్యా. కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే సయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే సయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే సయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే సయ్యా. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న మీ జీవితాల్లో గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయన మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడు. ఖచ్చితంగా మీ ఎద్దుకు వస్తున్నాడు, ఆత్మస్వరూపిగా వస్తున్నాడు. ఆ కింద వచనాల్లో మనం గమనిస్తే, ఈ లోకం మరి ఎన్నడూ నన్ను చూడదు, కానీ మీరు నన్ను చూతురు. ఈ లోకానికి ఆయన సన్నిధి ఏంటో అర్థం కాదు. లోకంలో ఉన్న వారందరూ కూడా వేలు చూపును బట్టి నడుచుకుంటారు, ఫిజికల్ ఐస్తోనే చూడడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడైన ప్రభు పరిశుద్ధాత్మ రూపంలో మనలో ఉండి మనల్ని ఆదరించి బలపరిచి నడిపించగల శక్తిమంతులైన దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అందుకే లేఖనాల్లో ప్రభు అన్నాడు, మీ దేహం పరిశుద్ధాత్మక ఆలయం. అంటే లోకస్తుల దేహం కాదు. యేసుక్రీస్తు విశ్వాసం వచ్చి ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభుకు నీ హృదయంలో చోటు ఇచ్చినప్పుడు నీ దేహాన్ని దేవుడు తన ఆలయంగా మార్చుకుంటాడు. 1 కొరింథీ పత్రిక 3:16-17 మీ దేహం పరిశుద్ధాత్మక ఆలయమని మీరు ఎరుగురా? ఎవడైనా దేవాలయమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయనన్నాడు. అనగా మన దేహమే పరిశుద్ధాత్మక ఆలయంగా చేసుకున్నాడు. ఆత్మదేవుడిని ఎవరు చూడలేకపోయినా మీరు అనుభవించగలరు. దేవుని సన్నిధిని అనుభవించేటువంటి కృప మీ లోపల నుండి ఒక ఆదరణ, మీ లోపల నుండి ఒక ధైర్యం, మీలో నుండే నేను నీతో ఉన్నాను, భయపడకు, విశ్వాసం కలిగి ఉండు, నిరీక్షణ కలిగి ఉండు, నిరుత్సాహపడొద్దని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఆత్మయాత్రలు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక మంది మనకు ఎదురవుతూ ఉంటారు. ఎందరెందరో ఎదురవుతారు, ఏదేదో చెప్తారు, మీతోనే ఉంటాను, మిమ్మల్ని విడిచిపెళ్ళను అని. సమయం రాగానే కొన్నిసార్లు సంఘటనలు వారు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవడం, మీరెవరో మాకు తెలియదని చెప్పడం, ఒకళ్ళు తెలిసినా కూడా మీరు పిలిచినా పట్టించుకోకపోవడం, మీరు కాల్ చేసినా మీ కాల్ ఎత్తకపోవడం, ఇది చాలా లోన్లీనెస్ గురి చేస్తుంది. కానీ అలాంటి విషయాలకు లోన్లీగా ఫీల్ అవ్వకండి. నీ దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. ఇర్మీయా గ్రంథం 33:3 నాకు మొరపెట్టుము, దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు తెలియని గొడవ విషయాలు బయలుపరుస్తాను, నేను నీతో ఉంటాను, నడిపిస్తాన్నాడు. మత్తయి సువార్త 7:8 అడుగుడి మీకు ఇవ్వబడని. దేవుని ప్రజలారా, దేవుని అడగడం నేర్చుకోండి, ప్రార్థించడం నేర్చుకోండి. ఖచ్చితంగా ప్రభు యొక్క సన్నిధిని మీరు అనుభవిస్తారు.
ఆయన సన్నిధి మీకు తోడే ఉండి నడిపించునుగాక. మిమ్మల్ని దేవుడు ఎన్నడూ అనాథలుగా విడవడు. మీ యొద్దకు రాబోతున్నాడు. మిమ్మల్ని బలపరుస్తాడు, నడిపిస్తాడు. మీ కన్నీళ్లను తుడిచివేయవాడు ఆయనే. మీ దుఃఖమును సంతోషంగా మార్చేవాడు. నిరీక్షణ కలిగి ఉండు. మీలో కొందరు ఒంటరితనంలో ఉన్నారు, లోన్లీనెస్లో ఉన్నారు. ఎవరు నన్ను ఆదరిస్తారు, ఎవరు నన్ను బలపరుస్తారు, ఎవరు నా సాయం చేస్తారు, నా కుటుంబానికి సాయం చేసేవాళ్ళు లేరు, నానేవారు ఎవరు లేరే. పరిచయస్తులు కూడా అపరిచితులుగా మారిపోయారు. ఈ సంఘటనలో ఏం చేయాలంటే దేవునిలో ప్రార్థించు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు. ఖచ్చితంగా దేవుని కృపచేత మీరు నింపబడతారు. ఆయన దయ అనగా ఫేవర్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అప్ ఆన్ యూ అండ్ విల్ స్ట్రెంగ్థెన్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచి వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా నీ ప్రజలకు ఆదరణ ఇచ్చేవాడు, బలపరచువాడు నీవే. నిబ్రమైన మనసుతో ధైర్యంగా ఉండమన్నావు. దేనికి భయపడొద్దని వాగ్దానం చేశావు. ఇదిగో నీ యందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా అనాథలుగా విడవనని వాగ్దానం చేశావు. నిన్ను నమ్మిన వారు ఎవరు అనాథలు కాదు ప్రభా. తల్లిదండ్రులు లేకపోయినా, తోబుట్టువులు లేకపోయినా, నానేవారు లేకపోయినా, సహాయం చేసేవారు లేకపోయినా, పరిచయస్తులు కూడా అపరిచితులుగా మారిపోయినా, ఇదిగో నీవు మమ్మల్ని విడివవు, ఎడబాయవు. నీ హస్తం ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచుతానని వాగ్దానం చేశావు. నేను నడిపిస్తానన్నావు. ఇదిగో వీరిని నడిపించండి. ఇదిగో మా ఎద్దుకు వస్తానని, మా దుఃఖమును సంతోషంగా మారుస్తానని వాగ్దానం చేసిన ప్రభువా, ఇప్పుడే నీ ప్రజలు ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుండగా వారి జీవితాల్లోని దుఃఖం సంతోషంగా మారిపోనుగాక, సమాధానము నెమ్మది కలుగునుగాక. ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఆదరణ ఓదార్పునిచ్చి బలపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి మొదటి రాజులు 3:14 వచ్చిన ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 3:14 ఈజ్ యువర్ ప్రామిస్. ఐ విల్ గివ్ యూ ఎ లాంగ్ లైఫ్. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ఎంత చక్కని వాక్యం. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ఆయన రాకడ పర్యంతం మీరు దేవుని కొరకు జీవించాలని, వయసులో, జ్ఞానంలో, దేవుని దయలో పిల్లలు ఎదగాలని, పెద్దవారు మంచి ఆయురారోగ్యములు కలిగి జీవించాలని. We wish you all the best. Happy birthday to you. Many more returns of the day. May the Lord bless you and keep you. God bless you with this promise. Wedding anniversary జరుపుకునే వారికి ఫిలిప్పీన్స్ 4:19, ఫిలిప్పీ పత్రిక 4:19, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మీ ప్రతి అవసరం, భార్య భర్తలుగా ఉన్న మీ జీవితాల్లో, మీ కుటుంబంలో, మీ ఆర్థిక విషయాల్లో, మీ పిల్లల విషయంలో ఏ అవసరం ఉన్నా యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. My God will meet all your needs according to his glorious riches in Christ Jesus. ప్రభు కృపను బట్టి ఎవరైతే దేశ విదేశాల్లో కూడా ఏదో ఒక నీడ్తో ఉన్నారో ఆ నీడ్ అంతా తొలగిపోవాలని, మీకు దేవుని సహాయం అందాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తల మధ్యలో బంధం పెరగాలి, ప్రేమానురాగాలు పెరగాలి, ఆప్యాయత కలిగి ఉండాలి. భార్య భర్తకు లోబడాలి, అది ఆమెకు అది అలంకరణ. భర్త భార్యను ప్రేమించాలి, అది భర్తకు దేవుడిచ్చేటువంటి బలం. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి ఆ విధంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.